హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిర్మల డిఫెన్స్ ఛానల్. మనకి లేటెస్ట్ అప్డేట్ అండి ఒకటి. మనకి అంటే రిజల్ట్ డేట్ వచ్చేసింది. 30/11/2024 మనకి రిజల్ట్ వస్తుందని చెప్పారండి ఎస్ఎస్సి నుంచే. కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్, ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్ మ్యాన్ ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2024. As of the latest update, the Staff Selection Commission SSC has received almost all the data related to PET, PST, DV, RME and DME candidates from CRPF. The data processing is near completion. However, certain records were received late, which has caused a minor delay in their processing. The result date on 30/11/2024 Saturday at 10 AM. మనకి వెబ్సైట్ కూడా ఇచ్చాడు ssc.gov.in అనేది. అంతే అండి. ఇప్పుడు దీనికోసం ఈ వీడియో చేస్తున్నాను. మనకి చెప్పాను కదా, ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ వరకు మనకి రిజల్ట్ వస్తుందని. అందరూ రిజల్ట్ రాగానే మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటిదనే దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను. మనకి రిజల్ట్ రాగానే మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, మనకి తొందరగా డాక్యుమెంట్స్ అయితే మనం టికెట్ మనకి రాగానే ఏంటిది కాల్ లెటర్ రాగానే మనం టికెట్ బుక్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే మనం రిజల్ట్ వచ్చినాక కూడా మనం కొంచెం లేట్ చేసినామనుకో, కొన్ని మనకి కాల్ లెటర్తో సంబంధం లేకుండా మనం రెడీ చేసుకునే డాక్యుమెంట్స్ ఉంటాయి. రెడీ చేసుకునే సమాన్ ఉంటుంది. ఆ సమాన్ అంతా మీరు రిజల్ట్ రాగానే మీ డాక్యుమెంట్స్ కానీ మీ సమాన్ కానీ మొత్తం రెడీ చేసుకున్నారనుకో, మీ కాల్ లెటర్ రాగానే కాల్ లెటర్ ఉన్న సైన్స్ పెట్టించుకుంటే మీరు ఈజీగా ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళొచ్చు. ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఒక 2 days ముందే వెళ్ళాలి. ఎందుకు అట్లా వెళ్ళాలి అనే దాని గురించి కూడా నేను చెప్తాను. మీకు ఏం బెనిఫిట్స్ ఉంటాయి అట్లా 2 days ముందే వెళ్తే అనే దాని గురించి కూడా చెప్తాను. రిజల్ట్ డేట్ అయితే 30/11/2024. 30/11/2024 పక్కా 99.999% వస్తుంది రిజల్ట్. ఎందుకంటే మీకు ఆల్రెడీ డిసెంబర్ లాస్ట్కి కొన్ని ఫోర్సెస్కి డిసెంబర్ లాస్ట్కి ఇచ్చాడు జాయినింగ్ డేట్. కొన్ని ఫోర్సెస్కి డిసెంబర్ ఫస్ట్ వీక్ ఇచ్చాడు, జనవరి ఫస్ట్ వీక్ ఇచ్చాడు. సారీ, జనవరి ఫస్ట్ వీక్ డిసెంబర్ లాస్ట్ వీక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు 1 month బిఫోరే ఉండాలి. ఎందుకంటే మీకు కాల్ లెటర్ ఇవ్వడం కానీ, మీరు మళ్ళీ ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్ళడానికి టైం కావాలి, ఇలాంటివన్నీ ఉండాలి. కాబట్టి అందరూ వేచి ఉండండి, మీకు వచ్చేస్తుంది. ఎవరికైతే సెలెక్ట్ అవుతారో అందరికి ఆల్ ద బెస్ట్. ఎవరైతే కాలేకపోతారో ఇప్పుడున్న నోటిఫికేషన్లో అందరూ రెడీగా ఉండండి. మంచిగా ప్రాక్టీస్ చేయండి, మంచిగా చదువుకోండి. మీకు కూడా ఖచ్చితంగా వస్తుంది, సెలెక్ట్ కాని వాళ్ళకి కూడా. ఇంతే అండి, ఇందుకోసం వీడియో చేస్తున్నాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. జై హింద్ అండి, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.